చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న రెండు వర్గాల ఘర్షణలో చనిపోవటం, దాన్ని రాజకీయం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేడు రాప్తాడు సందర్శించి ఎలా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. ఆ కార్యక్రమానికి మనిషికి 2,000 ఇచ్చి తీసుకొచ్చిన పరిస్థితి, అది వీడియోలో వచ్చి బయటకు చూస్తున్నాం. గోరంట్ల మాధవ్, తోపుదత్తి ప్రకాష్ రెడ్డి వర్గాల మధ్య జరిగిన గొడవకి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. గోరంట్ల మాధవ్ వచ్చే ఎన్నికల్లో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే కార్యక్రమాన్ని పెట్టుకుని తోపుదత్తి వర్గాన్ని కాదని తన వర్గాన్ని అక్కడ తయారు చేసుకోవటం, ఆ రెండు వర్గాల మధ్యలో ఉన్న ఆధిపత్య పోరులో ఆ వ్యక్తి చనిపోతే దాన్ని టీడీపీకి ఆపాదించడం ఎంతవరకు సమంజసమో శ్రీలీలా గారు ఉన్నారు, వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. రాప్తాడు చూశారు మీరు, జగన్ రెడ్డి మాటలు చూశారు, దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఈరోజు చూస్తుంటే శవ రాజకీయాలంటే అతనికి చాలా ఇష్టం. శవాన్ని చూస్తే చాలు అక్కడ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు అక్కడ ఒక బాధాకరమైన సన్నివేశం ఉంది, మరి అక్కడ మనం పరామర్శించడానికి వెళ్ళాము చనిపోయిన వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఎక్కడా కూడా ఆయన ఆలోచన ఉండదు. అసలు నవ్వుతూ ఉంటాడు, ఎందుకో ఎవరికి అర్థం కాదు. మరి శవాన్ని చూస్తేనే నవ్వొచ్చిద్దా, ఎవరైనా బాధపడతాంటే నవ్వొచ్చిద్దా? ఏదైనా హాస్పిటల్లో ఉన్నా కూడా అంతే, వాళ్ళు పరామర్శించడానికి వెళ్తే నవ్వుతూ పరామర్శిస్తాడు. మరి ఆ రోజున లండన్ మందులు వేసుకోకుండా వెళతాడో ఏమో తెలియదు, కానీ ఇతను నవ్వుకు కారణం అనేది ఎవరికీ తెలియదు. మరి రాక్షసానందం అని కొంతమంది అంటారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కళ్ళకి నిజంగా పచ్చకామెరలు ఇంకా తగ్గలేదు అనేదే అర్థమవుతుంది. పచ్చకామెరలు అంటే పచ్చకామెరలు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపించిద్దని వాళ్ళు చేసిన మోసాలని ఎదుటి వాళ్ళ మీద రుద్దటం, వాళ్ళు చేసిన ఏ పనులైనా సరే ఎదుటి వాళ్ళు చేశారని చెప్పటం. అలానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అద్దంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి కంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం అంటే భయమేసి, రెడ్ బుక్ అంటే భయమేసి నారా చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున అతను మాట్లాడే మాటలు, ఎవరు చంపేశారు, ఎవరు చచ్చిపోయారు అక్కడ, లేకపోతే ఎవరు రెండు వర్గాల మధ్య గొడవలు, అసలు దాంట్లో కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ సంబంధం ఏంటి అంటే ఎటువంటి సంబంధము లేదు. అయినా కూడా మరి తెలుగుదేశం పార్టీని ఎందుకు తీసుకొస్తున్నారంటే వీళ్ళ పనే అది. చంద్రబాబు నాయుడు గారి పేరు తలవకుండా వీళ్ళకి నిద్ర పట్టదు. మొన్న షర్మిల గారు ఏదో మాట్లాడితే మరి వీళ్ళు దానికి ఏం ఆపాదించారు? చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై నువ్వు మాట్లాడుతున్నావా అని. మరి తర్వాత షర్మిల గారు వాళ్ళ బాబు పెళ్లికి, బాబు గారికి ఆహ్వానించడానికి వెళితే వాళ్ళ కొడుకు పెళ్లికి, మరి దానికి ఏం ఆపాదించారు? ఎల్లో శారీ కట్టుకొని ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళావని. నువ్వు తోడబుట్టిన అన్నయ్యగా నీ ఇంటి ఆడపిల్లకే నువ్వు గౌరవం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా హర్షిస్తారు, ఏ విధంగా నువ్వు ఆడపిల్లలకి న్యాయం చేస్తావని వాళ్ళు నమ్ముతారు? ఈ రోజున కొత్త కొత్త డ్రామాలకు తెరదీస్తూ నువ్వు ఆ తెరదీయటమే కాకుండా రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. అసలు ఒకటి కాదు, రెండు కాదు, వాళ్ళు ప్రతి ఒక్కటే అబద్ధమే. వీళ్ళు మడెం తిప్పం, మాట తప్పం అని అంటారు. వీళ్ళు తప్పే మాటలన్నీ మనం చూస్తూనే ఉన్నాం, ఆడే అబద్ధాలు చూస్తున్నాము. ఈ రోజున ప్రతి ఒక్కటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి హోదాలు అడుగుపెట్టారో ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటంటే ప్రజావేదికని కూల్చటం. ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి ప్రజానాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసే వరకు ఈయన ఆగడాలు ఈ రోజుకి కూడా. ఈ రోజున ప్రజలే నిన్ను కాదని 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టినా కూడా ఈ విధమైన ధోరణి, ఈ వైఖరి ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రతి ఒక్కరూ కూడా ఏం చెయ్యాలనుకుంటున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి, ఏ విధమైన వీళ్ళ ఆలోచన విధానం, అంతర్యుద్ధాలు అని చెప్పి గోరంట్ల మాధవ్ మాట్లాడేదాన్ని బట్టి ఏ విధమైన రాజకీయాలకు తెరదీయబోతున్నారు అనేదే ఆలోచనలో ఉన్నారు. ఆ గోరంట్ల మాధవ్ ఈ రోజు కార్యక్రమాలకు పాల్గొనట్లేడండి, అంటే అక్కడ జరిగిందంటే అర్థమైపోతుంది. అవునవునవును. మరి వాళ్లే కర్మకర్తాగిరిగా ఉండి వాళ్లే ఈ రోజున దొంగ నరుస్తున్నట్లుగానే ఉంది వీళ్ళ వైఖరి అంతా కూడా. నిలదీస్తారన్న భయంతోనో లేదా ఇంకోటో రానివ్వాలి అతన్ని. అవును, 2,000 రూపాయలు ఇచ్చి పిలిచిన చాలా మంది పారిపోయిన వీడియోలు కూడా చూసాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎలా దిగజారిపోయిందంటే, తను ఒక నియోజకవర్గానికి వస్తాంటే మనుషులు కూడా రాని పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. 2,000 తీసుకుని రాని పరిస్థితి కూడా తెచ్చుకున్నాడు. అలాంటి రాజకీయ నాయకుడు, ద్వేషాలు రెచ్చగొట్టే మనిషి, ఆయన చేసే రాజకీయాలు ఈ రాష్ట్రానికి అవసరం అంటారా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సంబంధం లేదు, మీరు రాష్ట్రానికి పనికి రారు అని చెప్పే 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. ఆ 11 మందిలో కూడా కొంతమంది మా వల్ల కాదు బాబోయ్ మేము వెళ్ళిపోవాలి అనే ప్రయత్నంలోనే ఉన్నారు. మరి అట్లాంటి పరిస్థితిలో నిజంగా ఇతను రాజకీయాలకు పనికొస్తాడా అంటే మనం ఓల్డ్ మూవీస్లో పర్చూరి బ్రదర్స్ ఒక డైలాగ్ చెప్తారు, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, నీ అంటే కీడు చేసేవాడే రాజకీయుడు అని. అట్లాంటి ఇతను కరెక్ట్గా సూట్ అయిద్దండి. ఆ డైలాగ్ అయితే మనం చెప్పుకోవచ్చు.
నువ్వు జనానికి నువ్వు కీడు చేసే వ్యక్తిగానే నువ్వు రాజకీయాల్లో కనిపిస్తున్నావు, కానీ మేలు చేసే వ్యక్తిగా ఏ రోజు కూడా ఇతను మనల్ని లెక్కించే ప్రయత్నం కానీ ప్రజలందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, బాబు మీకు దండం పెడతాము, మీ తండ్రి గారు నిన్ను ఎందుకు రాష్ట్రానికి రానివ్వలేదు, ఈరోజు మాకు అర్థమైంది, పొరపాటును ముఖ్యమంత్రిని చేసుకొని నిన్ను ఆ రోజున హోదాలో కూర్చోబెట్టి తప్పైపోయిందని ఇప్పుడు పక్కన కూర్చోబెట్టినా కూడా ఇంకా నేను వస్తాను, ఎక్కడికో కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు ఇట్లే గడిచిపోయిందని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి తెలిసి అతను ఎక్కడ ఉంటాడంటే జైల్లోనే ఉంటాడు. అదైతే ప్రతి ఒక్కరూ అనుకుంటున్న విషయం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా ఈ పిచ్చి పిచ్చి వేషాలకి ఆగడాలకి డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొచ్చుకోవటం, ఏదో నీ బాధలు నువ్వు పడుగాని జనంలో విద్వేషాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, లేకపోతే కులాలను తీసుకొచ్చి ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు మాత్రం చేయొద్దని చెప్పేసి, అట్లాంటి రాజకీయాలు చేసే వ్యక్తిగా నువ్వు రాజకీయాలకు పనికిరావు అనేది ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారండి. 2,000 రూపాయలు ఇచ్చి మనుషులు తీసుకొచ్చిన ఆ నాయకులు కానీ, ఆ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించే సమయంలో మీకు ఆర్థికంగా భరోసా ఇస్తాం, మీకు అండగా ఉంటాం, ఇదిగో మీకు 5 లక్షలు అని చెప్పి ప్రకటించిన పాపాన పోలా. అవును, ఇలాంటి వ్యక్తులు ఆ కుటుంబానికి న్యాయం చేస్తారంటారా? అసలు వీళ్ళని ప్రజలు ఇంకా ఆదరిస్తున్నారంటే దాన్ని ఎట్లా చూస్తారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు అక్కడ పరామర్శ కంటే, కేవలం జనంలో ఈ రోజున 2,000 రూపాయలు జనాలు తీసుకొచ్చారు సెల్ఫీలు దిగటానికి, లేకపోతే తోసుకుంటూ ఏదో ఎక్కువ మంది జనం వచ్చేసారు, అసలు తోపులాట జరుగుతుందనే ఒక దీన్ని క్రియేట్ చేయడానికి తప్పించి అతను ఏ కుటుంబానికి భరోసా ఇచ్చాడండి? అసలు అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళు ఏ భరోసా ఇవ్వలేదు. జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మేము మా జేబులు నింపుకున్నామా, లేకపోతే డబ్బులు దాచుకున్నామా, ఎన్ని విధాలుగా మేము రాష్ట్రాన్ని దోచుకోవాలి అనేది ఆలోచనలో ఉన్నారు. కానీ ఎవ్వరికీ కూడా వీళ్ళు అండగా నిలబడే వ్యక్తులు కాదు. ఈ రోజున కేవలం రాజకీయ లబ్ధి కోసం, రాజకీయాల విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం, లేకపోతే అక్కడ ఉన్న కుటుంబం ఏదైతే ఉందో దాన్ని టీడీపీనే చేయించిందని 10 సార్లు అరవటం తప్పించి ఆయన దేనికి ఉపయోగపడతాడు? ఆయన డబ్బులు ₹1 తీసి దేనికి ఇవ్వడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎవరికైనా డబ్బులు ఇచ్చి సహాయపడి, మొన్న అంబటి రాంబాబు గారు చెబుతున్నారు దత్తత గ్రామాలు అంటున్నారు. దత్తత గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో అంబటి రాంబాబు గారు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెడితే వాళ్ళే ఏ విధంగా సత్కరించి పంపిస్తారో తెలిసిద్ది. భరోసా లేని జగన్ రెడ్డి ఆ కుటుంబానికి కనీసం భరోసా కూడా ఇవ్వలేకపోయినందుకు సిగ్గుపడాలంటూ ఆ కార్యకర్తలకు, ఆ నాయకులకు పిలుపునిచ్చి అద్భుతంగా విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.